ఎంతలాగా ఉందా? చెప్పడానికి అసలు ఏం చెప్పట్లేదు ఆయన గురించి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మహిళలకే పెద్ద పీట ఇస్తుండు, అన్ని మహిళలకి ఇచ్చినాడు బస్సులు ఫ్రీ అంటాడు, ఆ లొల్లిలు పంచాయతీలు పెట్టిండు. ఏం చేసిండు చెప్పండి ఇప్పటిదాకా మహిళలకి? ఏం చేయలేదంట. నాకైతే ఏం కనిపిస్తలేదు మరి. నేను మహిళనేగా, ఇంకేం చెప్పలేదు నేను. అంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం లబ్ధి కాలేక? ఏమొచ్చింది మా ఏం రాలేదు, అన్ని మాటలే. ఏం రాలేదు, ఉన్నాయి తీసి దొబ్బిండు. అన్ని పథకాలు అన్ని తీసి పడదొబ్బిండు. ఇంకా లేని సృష్టించి పెడుతున్నాడు. ఫ్రీ బస్సులు అన్నాడు, బస్సులు తగ్గించి పడదొబ్బిండు. జనాలకు తెలియదు, పిచ్చోళ్ళైపోతున్నాం మేము. అయ్యో ఫ్రీ వచ్చింది కానీ 10 బస్సుల దగ్గర 4 బస్సులు పెట్టింది. రోజు ఒక గొడవలు అవుతున్నాయి. ఎందుకు? బస్సులు తగ్గడం వల్లనే కదా గొడవలు. వేస్ట్ అసలు, ఎందుకు ఎంచుకోరో జనాలు నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా ఒక ఫూల్ని, ఏదో మార్పులు వస్తాయి అనేసి అంతే అనుకోవాలి. ఇంచుమించుగా నమ్మినాము, నమ్మించాడు. నమ్మక ద్రోహం అంటే రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఇంకెవరు లేరు. కేసీఆర్ తో పోలిస్తే ఎట్లా ఉందంట రేవంత్ రెడ్డి? కేసీఆర్ సార్ చేసింది మంచిగా చేసింది. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ సొంత పాకెట్ మనీ పెట్టారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అయినా ఆయన పాకెట్లకి తీసి పెట్టాడు. ఆయన కూడా అప్పులు తీసుకునే చేస్తారు. ఈయన చేసిన దాంట్లో మనం సుఖపడ్డమే మంచిగా ఉంది, కానీ ఎక్కడ అన్యాయం లేదు. ఏదైనా మధ్యలో ఈ మీడియేటర్స్ ఎవరో దొబ్బి మోసం చేసినారో తప్పించి అంటిల్ అన్లెస్ కేసీఆర్ పాలనతో పోలిస్తే ఈజ్ నథింగ్. ఇంకా నాశనమే అవుతుంది. రిలీజన్ గొడవలు అవుతున్నాయి, హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు జరుగుతున్నా కూడా ఎటువంటి యాక్షన్స్ లేవు ఈయన మీద. రోడ్లు సరిగ్గా లేవు. ఏం చేసిండని నాకు ఒక్కటి చూపియండి మీరు. చేయనివి నేను 100 పెడతా, లైవ్ లో చూపిస్తాను. నేను చేయనివి చేసినవి ఉంటే మీరు చేసిన ఒక 5 పెట్టండి నాకు ఖాళీ. అంటే అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను అల్టాకదు. ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి? చెప్పడానికి ఏదో చెత్త వరస్ట్. ఇంతకన్నా ఇంకా చెప్పాలంటే ఇంకేదైనా దానికన్నా పెద్ద వర్డ్ ఉంటే అది అటాచ్ చేసి నాకు తెలిసింది ఇంత. ఈ వర్డ్ లోనే నాకు తెలుసు. వరస్ట్ కానీ ఇంకా పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే అది ఆయనకి చెందుతుంది. మీరేమో ఇంత వ్యతిరేకిస్తున్నారక, బట్ నిన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి లెక్కుంటా, ప్రజలకు అంత చేసిన. ఆయన అజంప్షన్, ఆయన కళలకు అంటున్నట్టున్నాడు. పాపం తెలియదు. రోడ్డు మీదకి వచ్చి సెంటర్ లో నించొని జనాల మధ్యలో నించోమనండి, మాట్లాడమనండి, అప్పుడు చెప్తారు జనాలు. అంటే గ్రౌండ్ రియాలిటీ అదే అంటారు. ఎగ్జాక్ట్లీ. బిహైండ్ ఆయనకు తెలియట్లేదు ఏం జరుగుతుంది. ఆయన లోపల హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఏదో పెట్టి చేసుకుంటున్నాడు. ఆయనకు అన్ని బాగున్నాయి, సేఫ్ సెక్యూర్ గా ఉన్నాడు. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మాలాగా బస్ లో ప్రయాణం చేయమనండి గొడవలు పడుతూ. మాలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఇబ్బంది ఉంది, మేము పడే సఫర్ రేషన్ లా గానీ ప్రతి విషయంలో మేము పడే స్ట్రగుల్ నేను పడమనండి, తెలిసి వస్తుంది. అప్పటి వరకు ఆయనకు అంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఇస్తుంది, ఉండడానికి ఆయనకి ఇల్లు, టైం టు టైం బాడీ గార్డ్స్, సెక్యూరిటీ సీట్లు ఇచ్చిన కూడా హ్యాపీగా ఉంటారు. వాడికి బయట పెయిన్ తెలియదు, జనాలు పడే కష్టాలు తెలియదు. స్టేట్మెంట్లు ఎవడని ఇస్తారండి, స్టేట్మెంట్ ఎవరు ఫాలో చేయరు. మేము కూడా నోటీస్ పంపిస్తాం, ఏందని చేస్తాం, ఎవడేం ఫాలో గారు. పంపడం మా బాధ్యత అంతే అన్నట్టు. అంటే నేను చూపించుకుంటున్నా ఐడెంటిటీ ఇది అన్నట్టు, కానీ దాని స్టోరీలోకి వెళ్తే ఏమి ఉండదు.